బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లాలోనూ పెద్ద పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. వెంకటాపురం మండలం బోధాపురం శివార్లో రాత్రి పెద్ద పులి గాండ్రింపులు విన్నట్లు చెప్తున్నారు. పులి పాదముద్రలను గుర్తించి అధికారులతో చెప్పడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ నవీన్, అటు ములుగు జిల్లాలో కూడా పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. అటు పాదముద్రలు కూడా గుర్తించినట్టు స్థానికులు అధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. దీనిపై అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? పవన్, ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం బోధాపురం గ్రామంలో పెద్ద పూలి సంచారం అయితే కనపడుతున్నట్టు పరిస్థితి ఆనవాళ్ళ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా అక్కడ రాత్రిపూట గాండ్రింపుల శబ్దం అక్కడ గ్రామస్తులు విన్నారని చెప్పేసి కూడా ఆ ఊరు గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే ఉదయం పూట రాత్రిపూట శబ్దాలు ఉన్నటువంటి గ్రామస్తులు మొత్తం కూడా ఉదయం పూట ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటని చెప్పేసి కూడా ఆరాధించడానికి మొత్తం కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ పాదముద్రలు కూడా కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ పాదముద్రలు మొత్తం కూడా ఒక వాగులో పూర్తి స్థాయిలో కూడా అక్కడ పులిని సంచరించినట్టుగా కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు కూడా అక్కడ స్థానికులు చెప్పడంతో కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. పాదముద్రల సేకరణ కూడా చేస్తున్నట్టు పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఏదేమైనా కూడా పెద్ద పులి మాత్రం సంచారం ఉందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అక్కడ మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి, పశువులతో పాటు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే అలర్ట్ చేశారు. అయితే ఆ రేడియేషన్ దూరంలో అంటే ఎక్కడైతే పులి సంచారం కొనసాగుతుందో ఆ నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా గ్రామాలను కూడా ఇమీడియట్ గా ఫారెస్ట్ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి కొన్ని సూచనలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ గా కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, నైట్ పూట ఇక్కడ కూడా బయట తిరగకూడదు, అంతేకాకుండా నైట్ ఎవరు కూడా బయట పడుకోకూడదు. పశువులు ఏదన్నా కానీ కొట్టంలో కట్టేసి వాటికి ఒక పకడ్బందీగా ఒక కొట్టం లెక్క కట్టేసి వాటికి ఎక్కడ బయటికి రాకుండా అంటే ఆరు బయట కట్టేసి ఖచ్చితంగా పుల్లులు అటాక్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే పశువుల కొట్టం ఉంటుందో పశువుల కొట్టంలో కట్టేసి వాటిని ఒక బంధించే విధంగా పూర్తిగా కూడా ఉంచాలని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా పులి భయం అయితే గ్రామస్తులు అయితే వెంటాడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంకా ఎవరి మీద అటాక్ కానీ ఏ పశువుల మీద కూడా అటాక్ చేయలేదు, కానీ రాత్రిపూటే వాళ్ళకి సౌండ్లు వినపడ్డాయి కాబట్టి గాండ్రింపులు వినపడ్డాయి కాబట్టి పులి మాత్రం తిరుగుతుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ఉన్నటువంటి గ్రామస్తులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.